కాలంలో బోయింగ్ కు చెందిన 737 మ్యాక్స్ పలు సమస్యలకు గురవుతోంది. దీంతో సైలెంట్ గా దాని స్థానంలో కొత్త విమానాన్ని తీసుకొచ్చేందుకు అభివృద్ధి పనులను ప్రారంభించింది. తమ యూరోపియన్ ప్రత్యర్థి ఎయిర్ బస్ తో పోటీలో తిరిగి ఆధిపత్యం సాధించాలని చూస్తున్న బోయింగ్ ఇప్పుడు ఈ కొత్త విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇటీవల సాంకేతిక సమస్యలతో చాలా వరకు బోయింగ్ విమానాలు గ్రౌండ్ కు పరిమితమయ్యాయి. దీంతో నష్టాలు వస్తూ ఉండటంతో 737 మ్యాక్స్ కు ప్రత్యామ్నాయ విమానాన్ని సిద్ధం చేయాలని బోయింగ్ నిర్ణయించింది. 2024 ఆగస్టులో బోయింగ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కెల్లీ ఆర్ట్బర్గ్ 737 మ్యాక్స్కు ప్రత్యామ్నాయంగా కొత్త విమానాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా కొత్త సింగిల్ ఆయిల్ విమానానికి ఇంజిన్ అభివృద్ధి అవకాశాలపై యూకేలోని రోల్స్ రాయిస్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉంది. కాక్పిట్ రూపకల్పనపై కూడా మొదటి దశ పనులు జరుగుతున్నాయి. సింగిల్ ఆయిల్ ఇంజిన్ అభివృద్ధి కోసం ఫిబ్రవరిలో కెల్లీ ఆర్ట్బర్గ్ డెర్బీలోని రోల్స్ రాయిస్ ఫ్యాక్టరీకి వెళ్లి కంపెనీ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్జిక్తో సమావేశమయ్యారు. రోల్స్ రాయిస్ 2023లోనే ఇంజిన్ ప్రోటోటైప్ టెస్టింగ్ను ప్రారంభించింది. ఈ కొత్త ఇంజిన్ ఎయిర్బస్ A320 నియో ఇంజిన్లతో పోల్చితే 10% ఇంధన సామర్థ్యం పెంచుతుంది. మరిన్ని అప్గ్రేడ్లతో 20% వరకు పెరుగుతుంది. రోల్స్ రాయిస్ సీఈఓ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో ఈ వివరాలను వెల్లడించారు. సింగిల్ ఆయిల్ మార్కెట్లో ఎయిర్బస్ దూసుకుపోతున్న సమయంలో బోయింగ్ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. 2025 ఆగస్టు నాటికి ఎయిర్బస్ A320 సిరీస్ బోయింగ్ 737 సిరీస్ను అధిగమించి చరిత్రలో అత్యధికంగా డెలివరీ చేసిన కమర్షియల్ విమానం కావడానికి కేవలం 20 యూనిట్ల తేడాతో నిలిచింది. ప్రస్తుతం మార్కెట్ బ్యాక్లాగ్లో ఎయిర్బస్ వాటా 65% కాగా బోయింగ్ది కేవలం 35% మాత్రమే ఉంది. సింగిల్ ఆయిల్ ఇంజిన్లో ఎయిర్బస్ స్పష్టంగా ముందంజలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్బస్ దగ్గర 8,726 ఆర్డర్లు ఉండగా బోయింగ్ దగ్గర 5,643 మాత్రమే ఉన్నాయి. ఈ తేడా బిలియన్ల ఆదాయం, దాదాపు 13 సంవత్సరాల పూర్తి చేసే సమయాన్ని సూచిస్తోంది. 737 మ్యాక్స్ సంక్షోభాల కారణంగా బోయింగ్ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. 2018లో లయన్ ఎయిర్ 610, 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ 302 ప్రమాదాల్లో 346 మంది మృతి చెందడంతో 2019 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు 737 మ్యాక్స్ ప్రపంచవ్యాప్తంగా గ్రౌండ్ చేయబడింది. ఈ ప్రమాదాలకు MCAS సిస్టంలో లోపం కారణమని తేలింది. దాదాపు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 20 నెలల పాటు నిలిచిపోయాయి. ఈ సంఘటనలు బోయింగ్ ఇమేజ్ను బాగా దెబ్బతీశాయి. ఈ సమయంలోనే ఎయిర్బస్ మార్కెట్ షేర్ సంపాదించింది. A320 నియో విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో అలాస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1282లో డోర్ ప్లగ్ బ్లోఅవుట్ జరిగింది. ఇది మరో సేఫ్టీ క్రైసిస్. ఆర్ట్బర్గ్ లీడర్షిప్ తీసుకున్న తర్వాత క్వాలిటీ సమస్యలు సాల్వ్ చేయడం, 6,000 విమానాల బ్యాక్లాగ్ క్లియర్ చేయడం, బ్యాలెన్స్ షీట్ బలోపేతం మీద దృష్టి పెట్టారు. అయితే ఎయిర్బస్ 737 మ్యాక్స్కు పోటీగా A320 నియో అభివృద్ధి చేసింది. ఇది ఇంధన సామర్థ్యం, ప్యాసింజర్ కంఫర్ట్ మీద దృష్టి పెట్టింది. దీంతో ఆర్ట్బర్గ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త విమానంపై దృష్టి పెట్టారు. అయితే దీని నిర్మాణానికి దశాబ్దం పైగా సమయం, $10 బిలియన్ల పైగా పెట్టుబడి అవసరం అవుతుంది. రోల్స్ రాయిస్ ప్రతిపాదించిన ఇంజిన్ కాన్సెప్ట్ ఇంధన సామర్థ్యాన్ని 20% వరకు పెంచగలదని భావిస్తున్నారు. 64 ఏళ్ల ఆర్ట్బర్గ్కు 30 సంవత్సరాలకు పైగా ఏరోస్పేస్ అనుభవం ఉంది. ఆయన ఐవా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొంది రాక్వెల్ కాలిన్స్ సీఈఓగా కూడా పనిచేశారు. 2021లో రిటైర్ అయిన ఆయనను మళ్లీ బోయింగ్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం నాణ్యతా సమస్యలు పరిష్కరించడం, సుమారు 6,000 విమానాల బ్యాక్లాగ్ను క్లియర్ చేయడం, కంపెనీ ఆర్థిక స్థితిని బలపరచడమే తమ ప్రాధాన్యత అని ఆర్ట్బర్గ్ స్పష్టం చేశారు.